గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం పైన అతనికి ఉండే దూరదృష్టి అది మరవలేంది. అయితే రైతు పరిస్థితి చూస్తే అదునా పొదున ప్రకృతి సహకరించాలి, మంచి విత్తనాలు అందుబాటులోకి రావాలి, సకాలంలో ఎరువులు అందాలి, మార్కెట్లో కలిపి పండించిన పంట గిట్టుబాటు ధర రావాలి, చేతికి డబ్బులు రావాలి. అయితే 14-19 వరకు ఈ రాష్ట్రంలో రైతులు స్వర్ణయుగం అధ్యక్ష. ప్రాజెక్టులు కట్టడమే కాకుండా నీరు చెట్టు ద్వారా కాలువలు మరమ్మతు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు తీసుకుంటే ఒక పీడకల. ఆ వేళ వరకు రాష్ట్ర జీడిపిలో అగ్రికల్చర్ 16.6% ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో 10.22కి తగ్గిపోయిందంటే అది నిదర్శనం. అంటే వ్యవసాయం పట్ల గత పాలకులకు ఉండే చిత్తశుద్ధి. ఒక కాలువ మరమ్మతు చేసే పరిస్థితి లేదు, ఒక ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదు, రైతులకి సకాలంలో పంట కలిపి కొనే పరిస్థితి లేదు, అలాగే సకాలంలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ పాపం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు 6 మాసాల వరకు ఇవ్వకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రైతులకు ఆదుకోవాలని 1670 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ కట్టారు అధ్యక్ష. బాధాకరం. ఇవాళ తీసుకుంటే మళ్ళా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవేళ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని సరికొత్త దిశలో నడిపిస్తూ అభివృద్ధి పదంలోనికి తీసుకెళ్లారు. రైతులుగా అండగా నిలిచారు. ఇవాళ సాగునీటి సౌకర్యాలకి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అది నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ అయినప్పుడు కొంత టైం తీసుకుంటుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు సాగునీటి రంగాన్ని మెయింటెనెన్స్ గాలికి వదిలిస్తారు. అయితే అరాకొర ఇప్పుడు మెయింటైన్ చేసి నీరు తీసుకెళ్తున్నాం. అప్పుడులాగే నీరు చెట్టు అనే ఒక ప్రాధాన్యతమైన కార్యక్రమం ద్వారా చివరి భూములు కలిపి రైతాంగాన్ని సాగునీరు అందించే కార్యక్రమం వచ్చే బడ్జెట్లో పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తూ దాన్ని లాభసాటి చేయమని, అలాగే ఇవాళ రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకున్నారు. అది చిన్న విషయం కాదు. మామిడి రైతులు అవ్వచ్చు, లేకపోతే టమాటా రైతులు అవ్వచ్చు, ఉల్లి రైతులు అవ్వచ్చు, అన్ని రంగాల రైతులకు ఆదుకున్నారు. ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒక రైతుగా కష్టాల్లో ఆదుకున్నారు. మరి వ్యవసాయాన్ని అలాగే ఎరువులు కలిపి ఇవాళ పెద్ద ఎత్తున తెచ్చారు. కానీ సకాలంలో రైతులకు ఎరువులు అందాలి అధ్యక్ష. దానికి కలిపి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళి ఈవేళ తప్పుడు రాతల వల్ల, తప్పుడు కోతల వల్ల రైతుల్లో అపోహలు ఏర్పడి ఏదో మనకి ఎరువు దొరకదేమని స్టాక్ చేసుకున్న వల్ల కొంతమంది రైతులు దొరకని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు కలిపి అధిగమించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రైతుకి కావలసిన కొనుగోలులో కలిపి ముందు చూపుతో మనం వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈవేళ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ అందే తెలియదు రైతులకి, స్ప్రింకిల్ ఇరిగేషన్ అందే తెలియదు. ఈవేళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినందుకు ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా, ఒక శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ 60% మంది ఇంటి బతుకుతారు అధ్యక్ష. ఇది ఒక ప్రాధాన్యతమైన రంగం అధ్యక్ష. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రైతాంగాన్ని ఆదుకున్నందుకు ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యవసాయం లాభసాటి చేసే ఒక దూరదృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.